వెల్కమ్ టు PM7 వార్తలు. ఈటెల రాజేందర్ కు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ చేసినట్లు జరుగుతున్న ప్రచారం పెద్ద ఎత్తున హోరెత్తుతున్నది. ఇందులో నిజానిజాలు ఏంటనేది వారు ఇరువురికి మాత్రమే తెలుసని కొందరు సీనియర్లు మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజకీయ విశ్లేషకులు ఎవరి శైలిలో వారు విశ్లేషణలు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై మాజీ మంత్రి మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్ ఈటెల రాజేందర్ కు ఫోన్ చేసి మళ్లీ కలిసి పని చేయాలని పిలిచారన్న వార్తలు తెలంగాణలో వైరల్ అవుతున్నాయి. అయితే తనకు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు అన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని తేల్చి చెప్పారు ఈటెల. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు అన్నారు. నేనంటే గిట్టని వారు సోషల్ మీడియాలో ఉండే సైకోలు షాడిస్టులు మాత్రమే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదు అని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. తాను చాలా కాలంగా బీఆర్ఎస్ కేసీఆర్ విషయంలో తన స్పష్టమైన అభిప్రాయాన్ని చెబుతూనే ఉన్నానన్నారు. అయినప్పటికీ కొందరు కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఇది పూర్తిగా బాధ్యత లేని వ్యక్తుల శాడిజం. నాపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ ఈటెల రాజేందర్ తన వైఖరిని తేల్చేశారు. మళ్లీ కేసీఆర్ పిలిస్తే వెళ్తారా అనే ప్రశ్నకు ఆయన సీరియస్ అయ్యారు. ఇదేమైనా పిల్లల ఆటనా? మేమంతా బాధ్యత ఉన్న పొలిటికల్ లీడర్లమని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి తెలంగాణలో బీజేపీని గెలిపించడం నా లక్ష్యమని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మరోవైపు నాటి బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కరోజులో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో సరైన సమాచారం లేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనలోనూ శాస్త్రీయత లేదన్నది విమర్శలు గుప్పించారు ఈటెల రాజేందర్. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీ ఈ గ్రూప్ తీసుకొచ్చారనేది తప్పు వాదనని, నిజానికి అంతకు ముందే కొన్ని ముస్లిం కులాలు బీసీ బి గ్రూప్ లో ఉన్నాయని ఈటెల రాజేందర్ తెలిపారు. కాంగ్రెస్ సర్కారుకు నిష్పక్షపాత దృష్టి, చిత్తశుద్ధి, సరైన ప్రణాళిక ఏమీ లేదని విమర్శించారు. ఒక కమిషన్ ఏర్పాటు చేసి దానికి చట్టబద్ధత కల్పించి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కులాలను గుర్తించాకే కుల గణన చెయ్యాలన్నారు. ఇలాంటివేమీ చెయ్యకుండా కులగణన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. అవగాహన లేని వారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఇది ప్రజలకు మేలు చేసే విషయం కాదన్నారు.